హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి. ఈరోజు వీరి అకౌంట్‌లో జమ అవుతాయి. మరి ఈరోజు ఎవరెవరికి అకౌంట్‌లో జమ అవుతాయి? అలాగే ఇంతవరకు ఎవరెవరికి జమ అయ్యాయి? ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది? అనేటటువంటి పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు ఉదయం నుంచి బిల్లులు జమ అవ్వడం ప్రారంభమైందండి. 10 గంటల సమయం నుంచి. సో, రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పెన్షన్‌లు క్రెడిట్ అయ్యాయి. అవుతూ ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు కూడా ఈ రోజునే రాత్రిలోపు జమ అవుతాయని సమాచారము. మనకు కొంతమంది మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారండి. వైజాగ్ సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ క్రెడిటెడ్ అని. అలాగే విజయవాడ పెన్షన్స్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని మిత్రులైతే కామెంట్ చేశారు. గుంటూరు సంబంధించి పెన్షన్స్, అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు ఖజానా పరిధిలో కూడా పెన్షన్స్ క్రెడిట్ అయినాయి. చెక్ చేసుకోగలరు. కర్నూలు ఫ్యామిలీ పెన్షన్స్ ఇంకా క్రెడిట్ కాలేదు. సో, మాకు ఎలమంచిలి పెన్షన్‌లు పడ్డాయి అని చెప్పేసి ఎలమంచి సబ్ ట్రెజరీ అనకాపల్లి జిల్లా నుంచయితే మిత్రులు తెలియజేశారు. కాకినాడ సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్. అలాగే కాకినాడ ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. కర్నూలు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి సాలరీస్ క్రెడిటెడ్. మై పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్ అని చెప్పేసి అనకాపల్లి వెస్ట్ నుంచి మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్. చెక్ చేసుకోగలరు రాజమండ్రి ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు. ఇకపోతే ఉయ్యూరు పెన్షన్స్ క్రెడిటెడ్. అలాగే ఈరోజు నైట్ లోపు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయితే అందరికీ కూడా జమ అవుతాయి అని జెప్పేసి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మండే మొత్తం జమ అవుతాయని జెప్పేసి. ఇక రాయలసీమ పరిస్థితి అంటే రాయలసీమ స్టేట్‌కు మొత్తం పడ్డాక లాస్ట్‌లో పడతాయనైతే చెప్తూ ఉన్నారు. అలా అయితే ఏం లేదు. అందరికీ జమ అవుతున్నాయి. ఇక ఎలమంచిలి అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్ ఆహ్, పడతాయి అని జెప్పేసి చెప్తున్నారు ఈవినింగ్ లోపు. ఇక రాజమండ్రిలో పెన్షన్స్ క్రెడిటెడ్ జస్ట్ నౌ చెక్ చేసుకోండి. విజయవాడ ఫ్యామిలీ పెన్షన్స్ జస్ట్ నౌ క్రెడిటెడ్. అలాగే విసన్నపేట ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్. గుంటూరు సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్. అలాగే గుడివాడ త్రూ ఎస్‌బీఐ బ్యాంక్ గుడివాడలో పెన్షన్స్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. ఫ్రెండ్స్ ఈ రెండవ రోజు మార్చి నెల 2వ తేదీన సోమవారం ఉదయం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ బిల్లులలో కదలికలు వేగవంతంగా అయితే జరుగుతూ ఉన్నాయి. సో, ఈరోజు ఏ బిల్లులు సిద్ధంగా ఉన్నాయి, ఏ ప్రాంతాల వారికి ముందుగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది అనే పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికి అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నిన్నటి నుండి ఏవైతే బిల్లులు స్తబ్దుగా అంటే కదలిక లేకుండా ఉన్నాయో అవన్నీ జీతాల బిల్లు ఇప్పుడు భారీగా ఒకసారి కదలిక వచ్చి జీతాలు, పెన్షన్‌లు అయితే జమ అవుతూ ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా ఆలస్యంగా బిల్లులు సబ్మిట్ చేయడం వల్ల చివరి నిమిషంలో అప్‌లోడ్ అయిన బిల్లులకు ఇంకా బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ప్రస్తుతం నిరంతరాయంగా అయితే కొనసాగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉదయం సెషన్ నుంచి అంటే దాదాపు ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగుల యొక్క జీతాలు, పెన్షన్స్ ఖాతాలో జమ అవ్వడం ప్రారంభమైంది. ఇది ఒకరి బిల్ అండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా బ్యాచ్ నంబర్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఆహ్, ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది. కర్నూలు సర్వీస్ పెన్షనర్‌ది. మార్కాపురం క్రెడిటెడ్ అని మిత్రులు తెలియజేశారు. ఆదోని బ్యాచ్ నంబర్స్ అయితే పడ్డాయా అనేది అడుగుతున్నారు. బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ అవుతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా. సర్వీస్ పెన్షన్ అటు ఎస్టీఓ నర్సాపురం, నరసరావుపేటలో అయితే క్రెడిటెడ్ అని చెప్పేసి సర్వీస్ పెన్షనర్ గారు తెలియజేశారు. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కడప టౌన్ ఆహ్, వచ్చేసి కడప ఎస్టీఓ పరిధిలో బ్యాచ్ నంబర్స్ అలాటెడ్ ఇంకా జమ కావాల్సి ఉంది. ఇనిషియల్‌గా బ్యాచ్ నంబర్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో, పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 0 అని తర్వాత ఫుల్ నంబర్ అనేది వస్తుంది. ఇక శ్రీకాకుళంలో ఇప్పటికే పడుతూ ఉన్నాయండి. ఇక మొత్తానికైతే బ్యాచ్ నంబర్స్ అలాట్ అవుతూ ఉన్నాయి. మరి మనం ఈ బిల్లు చూసుకున్నట్లయితే విశాఖపట్నం సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో
పెన్షనర్‌ది. కాకినాడ సర్వీస్ పెన్షనర్ బిల్ స్టేటస్ కూడా బ్యాచ్ నంబర్ ఇనిషియల్‌గా 0తో అయితే అలాట్ అయింది. ఈ పాటికి వారికి ఫుల్ బ్యాచ్ నంబర్ అయినా వచ్చి ఉంటుంది. లేదా పెన్షన్ కూడా జమ అయ్యి ఉండొచ్చు. అనకాపల్లి ఆహ్, డిస్ట్రిక్ట్ సంబంధించి పెన్షన్ క్రెడిటెడ్. అలాగే సీతమ్మధార ట్రెజరీ సర్వీస్ పెన్షనర్ యూనియన్ బ్యాంక్‌లో జస్ట్ నౌ క్రెడిటెడ్ అని తెలియజేశారు. విశాఖపట్నం సీతమ్మధార ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నాయి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ యొక్క అప్డేట్ అనేది మనము ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 11 దగ్గర దగ్గర అవుతోంది. ఈ వీడియో అనేది 10కి మొదలుపెడితే ఈ బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ ఈ బిల్ అన్ని చెక్ చేస్తూ వస్తూ ఉండగా ఈ విధంగా 1 అవర్ అయితే ఈజీగా అయిపోయింది. సో, వీడియో టైటిల్‌లో అప్డేట్ వచ్చేసి 10 కని పెట్టాను. కానీ ఇది మరి ఒక గంట అయితే ఎక్స్‌టెండ్ అయిందనమాట. సో, కాబట్టి ఈలోపు అందరికీ జమ అవుతున్నాయి. 10 నుంచి మొదలుకొని. సో, చూడొచ్చు. ఆర్‌బీఐ ఇంకా కొంతమంది బిల్స్ అయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనేది చూపిస్తుంది. వీరికి కూడా మధ్యాహ్నం లోపల ఇవన్నీ బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యి జీతాలు పెన్షన్‌లుగా జమ అవుతాయి. ఈ-కుబేర్‌కు చేరుకున్న ఫిబ్రవరి నెల జీతాల ప్రక్రియ, జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం. సో, ఈరోజు రాత్రి కల్లా అందరికీ అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే పెన్షన్ బిల్లులు కూడా భారీగా కదలికైతే వచ్చింది. అవి కూడా పేమెంట్ డిస్బర్స్ దశ నుంచి బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ వరకైతే వెళ్తూ ఉన్నాయి. సో, జీతాల బిల్లులు దాదాపు 90% వరకు ఇప్పటికే ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయన్నమాట. అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ అయితే చూపిస్తోంది. ఇక పెన్షన్‌కి సంబంధించి కూడా బిల్స్ 90% దాదాపుగా ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. మిగిలిన వారికి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా ఆహ్, ఇంకా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్‌లో గూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయాయన్నమాట. ఇక తదుపరి ప్రక్రియ ఇప్పటికే ఆహ్, పంపబడిన బ్యాచ్ నంబర్‌లకు సంబంధించి బిల్స్ అయితే జమ అవుతూ వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఈరోజు రాత్రి లోపల చాలామందికి జీతాలు, పెన్షన్‌లు తప్పకుండా జమ అవుతాయండి. సో, ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా జీతాలు, పెన్షన్‌లు నెల మొదటి తేదీ నుంచి జమ అవ్వాలి అని అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. అందువల్ల ఇప్పుడు మనకు నిన్న ఆదివారం కాబట్టి నిన్నటి రోజున ఆహ్, జీతాలు జమ కాలేదు కానీ ఈరోజు ఉదయం నుంచి అయితే కదలిక వచ్చి చాలా వరకు జమ అవుతూ ఉన్నాయన్నమాట. సీఎం గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నెల ప్రారంభంలోనే జీతాలు, పెన్షన్‌లు విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలైతే సీఎం గారు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో బిల్లులలో కదలికైతే వచ్చి వివిధ బ్యాంకుల ద్వారా అకౌంట్లలో జమ అవ్వడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి. ఈరోజు రాత్రికి 80-90% పూర్తిగా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్‌టీఓ పరిధిలలో బిల్స్ అన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించబడ్డాయి. డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా ఆహ్, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్‌కి సంబంధించి విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్, గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్‌కి ప్రాధాన్యత క్రమంలో డిపార్ట్‌మెంట్ వైస్ అయితే జీతాలు, పెన్షన్‌లు జమ అవుతున్నాయి. సో, బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ తాజా వివరాలు చూసుకున్నట్లయితే ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, హిందూపురం, అనంతపురం, కడప ఇవన్నీ కూడా ప్రస్తుతం బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ అయ్యి పేమెంట్‌కు సిద్ధంగా అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ పరిధిలోని వాళ్ళు చెక్ చేసుకోగలరు. ఈరోజు మధ్యాహ్నం లోపు వీళ్ళకందరికి కూడా జమ అవుతాయి. ఒకవేళ మిస్ అయినట్లయితే ఈవినింగ్ లోపల ఖచ్చితంగా అయితే జమ అవుతాయి. సో, ఈ యొక్క ట్రెజరీ పరిధిలోని పెన్షనర్స్‌కి బ్యాచ్ నంబర్స్ ఇప్పటికే జారీ అయ్యాయి. ఇంకా మిగిలిన రాయలసీమలోని కొన్ని ట్రెజరీల వారికి ఇంకా బ్యాచ్ నంబర్స్ అయితే ప్రాసెసింగ్‌లో ఉన్నాయన్నమాట. మరికొంత సమయం లోపల వీటికి కూడా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, మనకందిన సమాచారం ప్రకారంగా ఇప్పటికే కొన్ని ట్రెజరీలలో పెన్షన్‌లు జమ అయ్యాయి. ఇది ఒక మంచి పరిణామము. మిగిలిన ట్రెజరీలలో బ్యాచ్ నంబర్స్ కూడా త్వరలోనే ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. ఈసారి ఉద్యోగ పెన్షనర్స్‌కు ఆహ్, వచ్చేసి ఉద్యోగుల కంటే పెన్షనర్స్‌కి జీతాలు ముందే జమ అవుతాయనైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది పెన్షనర్లకి శుభవార్తగా పరిగణించవచ్చు. అలాగే ఉద్యోగుల జీతాల విషయమై ఉద్యోగులకు సంబంధించి దాదాపు అన్ని డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి కూడా బిల్స్, బ్యాచ్ నంబర్స్ అయితే ఇప్పటికే అలాట్ అయ్యాయి. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఉపాధ్యాయుల జీతాల బిల్లు పూర్తి స్థాయిలో బ్యాచ్ నంబర్స్ ప్రాసెస్ అయితే పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లో ఉపాధ్యాయుల యొక్క జీతాలు వారి వారి ఖాతాలో వ్యక్తిగత ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది.
సో, మొత్తంగా గమనించాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, పెన్షన్‌లు వేగంగా జమ కావడం ఒక మంచి పరిణామము. రాయలసీమ మరియు ఇతర ప్రాంతాల పెన్షన్ బిల్లులు కూడా త్వరలోనే ప్రాసెస్ అవుతాయి. ఉద్యోగులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు బ్యాచ్ నంబర్ పూర్తిగా అలాట్ అయింది. ఇక జీతాల జమ ప్రక్రియ మరి కొద్ది గంటల్లోనే వీరికి కూడా పూర్తవుతుందనైతే తెలుస్తుంది. సో, తదుపరి అప్డేట్‌కి సంబంధించి పెన్షన్‌ల యొక్క జీతాలు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్స్ యొక్క పెన్షన్‌లు వారి ఖాతాల్లో జమ అయిన వివరాలను తెలుసుకుందాము. సో, మొత్తానికి ఈరోజు రాత్రికి అయితే పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్‌లు అకౌంట్‌లో జమ అవుతాయనైతే అంచనా. సో, బిల్లుల వివరాల్లో మరింత స్పష్టత వచ్చిన తర్వాత పూర్తి స్థాయి సమాచారం అయితే తదుపరి వీడియోలో తెలుసుకుందాము. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా అప్డేటు. సో, మీకు గనక జీతాలు, పెన్షన్‌లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, బిల్లుల కదలికను బట్టి మరింత సమాచారంతో అయితే మరొక వీడియోలో కలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.